ఈ రోజుల్లో మనం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మన బ్రెత్ మీద మనకి కంట్రోల్ లేకపోవడం. దీనివల్ల మన బాడీ అండ్ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే మన బ్రెత్ మీద మనం కంట్రోల్ చేసుకోగలమో మన బాడీని, మైండ్ని రెంటిని కంట్రోల్ చేసుకోగలం. మన బ్రెత్ని కంట్రోల్ చేసుకోగలిగే 2 పవర్ఫుల్ ప్రాణాయామ గురించి చెప్తాను. 1 అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, 2 నాడి శోధన ప్రాణాయామ. ఈ 2 ప్రాణాయామాలు డైలీ 5 మినిట్స్ చేస్తే చాలు, మీకు ఎలాంటి మెడిసిన్ లేకుండానే మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను, పదండి. ఫస్ట్ మీరు మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. నేను పద్మాసనాల్లో కూర్చున్నాను కదా, ఎవరైతే పద్మాసన చేయలేరో వాళ్ళు సుఖాసనాలో కానీ, వజ్రాసనాలో కానీ, ఎవరైతే కింద కూర్చోలేరో వాళ్ళు చైర్లో కూర్చొనైనా చేయొచ్చు. చాలామందికి స్పైన్ ఇలా బెండ్ అయిపోతూ ఉంటుంది కదా. మేక్ ష్యూర్ ఎప్పుడైనా ప్రాణాయామ చేసేటప్పుడు స్పైన్ అనేది స్ట్రైట్ ఉండాలి, మీ షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉండాలి, మీ ఫేషియల్ మజిల్స్ కూడా రిలాక్స్డ్గా ఉండాలి. మీ ఐస్ అనేది జెంటిల్గా క్లోజ్ చేసి మీ ఫేస్ అంతా రిలాక్స్డ్గా ఉంచుకొని ఇలా కూర్చోవాలి. ఫస్ట్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీ రైట్ హ్యాండ్ని విష్ణు ముద్రలోకి తీసుకొని రావాలి. మీ ఇండెక్స్ ఫింగర్ని, మీ మిడిల్ ఫింగర్ని క్లోజ్ చేసి ఇలా, ఇది విష్ణు ముద్ర అంటాం, ఈ ముద్రలోకి రావాలి. మీ రైట్ థంబ్తో రైట్ సైడ్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి మీ శ్వాస తీసుకోవాలి. ఇలా స్లోగా డీప్గా తీసుకోవాలి. మీ లెఫ్ట్ సైడ్ కూడా క్లోజ్ చేసుకొని స్లోగా రైట్ సైడ్ నుంచి శ్వాస వదలాలి. మళ్ళీ రైట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోవాలి. రైట్ సైడ్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస వదలాలి. ఇలా మీరు ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లోగా చేయడానికి ట్రై చేయండి. దీన్ని ఆల్టర్నేట్ నాజిలింగ్ అంటాం. లైక్ మీ లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస తీసుకుంటాం, రైట్ సైడ్ నుంచి శ్వాస వదులుతాం, మళ్ళీ రైట్ సైడ్ నుంచే శ్వాస తీసుకొని మీ లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస వదులుతాం. ఇప్పుడు నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీ శ్వాస ఎంత స్లోగా తీసుకోగలిగితే అంత బెస్ట్. మీ శ్వాస మీకు వినిపించినంత స్లోగా చేయగలగాలి. స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. స్లోగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. వితిన్ ఏ వీక్స్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మంచిగా చేయగలరు కూడా. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తారో అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోండి. ఇప్పుడు విష్ణు ముద్రలోకి వచ్చాము. రైట్ సైడ్ క్లోజ్ చేసుకొని నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎడమ వైపు క్లోజ్ చేసి కుడి వైపు నుంచి శ్వాస స్లోగా వదలాలి. ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లోగా. ఇప్పుడు కుడి వైపు నుంచి శ్వాస తీసుకోండి. కుడివైపు క్లోజ్ చేసి ఎడమ వైపు నుంచి స్లోగా శ్వాస వదలండి. మళ్ళీ ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎడమ వైపు క్లోజ్ చేసుకొని కుడివైపు శ్వాస వదలాలి. మళ్ళీ కుడివైపు శ్వాస తీసుకొని ఎడమ వైపు శ్వాస వదలాలి. ఇలా మీరు డైలీ 5 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అడ్వాన్స్ లెవెల్ నాడి శోధన ప్రాణాయామ చెప్తాను. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది మీకు గైడ్ చేస్తాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అనులోమ్ విలోమ అట్లీస్ట్ మీరు 2 వీక్స్ నుంచి ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ప్రాణాయామ చేయడానికి ట్రై చేయండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. డైరెక్ట్గా ఎప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళకండి. ఎప్పుడైతే బిగినర్ లెవెల్స్ చేసి అడ్వాన్స్ లెవెల్ చేస్తారో ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. నాడి శోధన ప్రాణాయామాలో కూడా మనం విష్ణు ముద్ర పెట్టుకుంటాము. రైట్ సైడ్ క్లోజ్ చేసుకొని
లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసుకొని ఇక్కడ మీ బ్రెత్ అనేది హోల్డ్ చేస్తాం, మీ శ్వాసని హోల్డ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు కుడివైపు వదిలిపెట్టాలి. మళ్ళీ కుడివైపు మీ శ్వాస తీసుకోండి. శ్వాసను హోల్డ్ చేయండి. ఎడమవైపు స్లోగా వదలాలి. అనులోమ విలోమ ప్రాణాయామకి నాడి శోధన ప్రాణాయామకి డిఫరెన్స్ ఏంటంటే మీ శ్వాసని మధ్యలో హోల్డ్ చేసి పెడతాం. ఎంతసేపు హోల్డ్ చేయాలి, ఎంతసేపు అయితే శ్వాస తీసుకుంటారో అంతసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మీరు 5 సెకండ్స్ శ్వాస తీసుకుంటే 5 సెకండ్స్ హోల్డ్ చేయండి, అలాగే 5 సెకండ్స్ వదిలిపెట్టండి. మీకు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యే కొద్ది దీంట్లో అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉంటాయి. మన రెగ్యులర్ క్లాసెస్లో జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళకి మీకు ఇంకా అడ్వాన్స్ సెషన్స్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్ ప్రాణాయామాస్ ఎలా ఉంటాయి అనేది మీకు గైడ్ చేస్తాను. ఇప్పుడు నాతో పాటు మీరు నాడి శోధన ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. విష్ణుముద్రలోకి రావాలి, రైట్ సైడ్ని క్లోజ్ చేసుకోవాలి. స్లోగా లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోండి. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసుకొని హోల్డ్ చేయాలి. ఇప్పుడు మీ రైట్ సైడ్ శ్వాస వదిలిపెట్టండి. ఇప్పుడు రైట్ సైడ్ శ్వాస తీసుకోవాలి. మీ శ్వాసని హోల్డ్ చేయాలి. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ నుంచి స్లోగా శ్వాస వదిలిపెట్టండి. మళ్ళీ స్లోగా లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోండి. మీ శ్వాసని హోల్డ్ చేయాలి. స్లోగా రైట్ సైడ్ నుంచి శ్వాస వదిలిపెట్టాలి. మళ్ళీ రైట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోండి. మీ శ్వాసని హోల్డ్ చేయండి. స్లోగా మీ లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస వదిలిపెట్టాలి. ఇలా ఈ ప్రాణాయామాన్ని కూడా ఒక 5 మినిట్స్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పేరులోనే ఉంది కదా నాడి శోధన ప్రాణాయామ. మన నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేయడానికి, ఎనర్జీ ఛాలెంజ్ని యాక్టివేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డే అంతా యాక్టివ్గా ఉండడానికి ఈ ప్రాణాయామ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మీరు అనులోమ విలోమ ప్రాణాయామ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత నాడి శోధన ప్రాణాయామాకి రండి. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామాస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లైక్ ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయామాస్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ అవ్వడానికి, లైక్ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్ కంట్రోల్ అవ్వడానికి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. బీపీ ఇష్యూస్, లో బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా తగ్గడానికి ఈ ప్రాణాయామ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ఫోకస్ పెరగడానికి ఈ ప్రాణాయామాస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో రెగ్యులర్గా మీ పిల్లల చేత మిస్ అవ్వకుండా ఈ ప్రాణాయామాస్ అనేది చేయించండి. ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ప్రాణాయామాస్ని చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటో నేను చెప్తాను. ఇలాంటి మీరు చేస్తూ ఉంటే కరెక్ట్ చేసుకోండి. చాలామంది ఫోర్స్ఫుల్గా చేస్తారు ఇలా అన్నమాట, లైక్ ఇలా ఫోర్స్ఫుల్గా చేస్తారు. ఎప్పుడు ఫోర్స్ఫుల్గా చేయకండి. ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లోగా చేయండి. బిగినర్స్ అయితే ఇంకా స్లోగా చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా హోల్డ్ చేసేటప్పుడు, బ్రెత్ని హోల్డ్ చేసేటప్పుడు ఫోర్స్గా హోల్డ్ చేయకండి. స్టార్టింగ్లో కొంచెం హోల్డ్ చేసినా సరిపోతుంది, నో ప్రాబ్లం. మీరు 5 సెకండ్స్ చేయకపోతే 2 సెకండ్సే హోల్డ్ చేయండి. అలా స్లోగా స్టెప్ బై స్టెప్
ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మెయిన్గా చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా ప్రాణాయామాసు ఎంటీ స్టమక్తోనే చేయడానికి ట్రై చేయండి. ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ ఉన్న తర్వాతే ప్రాణాయామాస్ చేయండి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నాట్ ఓన్లీ ఈ ప్రాణాయామ, ఏ ప్రాణాయామ చేసినప్పుడైనా కానీ ఎంటీ స్టమక్తో చేయడానికే ట్రై చేయండి. ఓకేనా? యోగా, డైట్, హెల్త్ ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే హెల్త్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.